Hello negative people, welcome back to my channel Bhagya Miss Moto. ఏంటి నెగటివ్ పీపుల్ అనింది అని అనుకుంటున్నారా? అవునండి, మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు వీడియో దేనికోసమా ఏంటా అనేది. ఈ వీడియో స్పెసిఫిక్లీ ఎవరైతే షార్ట్ వీడియోస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళు వచ్చి కామెంట్స్ పెడుతున్నారు నెగటివ్గా, వాళ్ళందరి కోసం నేను స్పెసిఫిక్గా ఈ వీడియో చేస్తున్నానండి. వాళ్ళందరికీ అర్థం కావాలి. ఎందుకంటే యూట్యూబ్ అనగానే యూట్యూబ్ అనేది ఒక యాపే. దాన్ని ఓపెన్ చేసి మనకి నచ్చిన కంటెంట్ అంతా చూస్తారు, నచ్చిన వీడియోస్ చూస్తారు, షార్ట్స్ చూస్తారు, లేదా సెర్చ్లో సెర్చ్ చేస్తారు. ఇదంతా ఒక కేటగిరీ. అయితే యూట్యూబ్ క్రియేటర్ అనే వారికి మినిమం నాలెడ్జ్ ఉంటుందండి. ఏ వీడియోస్ చేయాలి, ఏ షార్ట్స్ చేయాలి, ఎలాంటి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది ఒక సపరేట్ కంటెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎంతో కొంత స్టఫ్ లేకుండా వీడియోస్ అనేవి చేయరు. స్పెసిఫిక్లీ ఈ వీడియో ఎవరి కోసం అంటే, రీసెంట్గా నేను కట్ వీడియోస్, షార్ట్స్లో కట్ వీడియోస్ చేస్తున్నా. అంటే ఏంటంటే యూట్యూబే ఆప్షన్ ఇస్తుంది. అదే ఆప్షన్స్లోని ఎవరైతే క్రియేటర్ ఉంటారో, షార్ట్ వీడియోస్ పెడుతుంటారో వాళ్ళు సెట్ చేసుకోవాలి. అది వాళ్ళ వీడియోస్ రోస్ట్ చెయ్యాలా వద్దా ఏంటా అనేది యూట్యూబే ఆప్షన్ ఇచ్చింది. మీరు ఎవరి వీడియోస్ అయినా రోస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు అనేసి. అయితే దాని గురించి ఎవరో ఒక తెలియని కుట్టి అనేసి ఒక పర్సన్ అనేవాళ్ళు వచ్చి మనకి కామెంట్ పెట్టారనమాట. ఏంటి అనేది కామెంట్ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన. అలా పెట్టారనమాట కామెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు చదువుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి 1వ తరగతిలోనో, ఎల్కేజీలోనో, యూకేజీలోనో మీకు ఏది పాసిబిలిటీ అయితే ఆ పాసిబిలిటీ ఉన్న క్లాస్లో జాయిన్ అవ్వండి. ముందు చదువుకోండి. లేదా మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఏంటి అంటే, మీరు యూట్యూబ్కి సంబంధించింది టెక్ ఛానల్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అయినట్లయితే మీకు క్లియర్గా యూట్యూబ్ గురించి ఒక అవగాహన వస్తుంది. అప్పుడు వచ్చి ఒక యూట్యూబ్ క్రియేటర్స్కి కానీ, లేదా ఒక లాంగ్ వీడియోకి కానీ, ఒక షార్ట్ వీడియోకి కానీ వచ్చి కామెంట్ పెట్టండి. తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో కామెంట్స్ అనేవి పెట్టొద్దు. అది మీ హెల్త్కే మంచిది కాదు. బికాజ్ ఎందుకంటే మీకు తెలియకుండా మీరు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అనే వాళ్ళే అలా వచ్చి కామెంట్స్ పెడతారు నెగిటివ్గా. ఎందుకంటే యూట్యూబే ఆప్షన్ ఇచ్చింది. ఏమని, మీరు ఎవరిదైనా హెల్దీ రోస్ట్ చేసుకోవచ్చు, హెల్దీగా అవ్వచ్చు, అన్హెల్దీ అవ్వచ్చు. ఎవరైతే ఆ క్రియేటర్ ఉన్నారో వాళ్ళు ఆ వీడియోకి రోస్ట్ చేయాలా వద్దా అనేసి వాళ్ళ ఆప్షన్లో ఉంటుంది. వాళ్ళ ఆప్షన్లో ఉంది, రోస్ట్ చేయమని ఆప్షన్లో ఉంది. అందుకు రోస్ట్ చేశా. మీకు తెలియకపోతే తెలుసుకోండి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఆర్ మీరు చదువుకోలేకపోతే చదువుకోండి. అయినా సరే ఇంకోటి ఏంటంటే, ఇందులో వచ్చింది ఒరిజినల్ క్రియేటర్ ఎవరైతే ఉంటారో, ఎవరి వీడియో అయితే రోస్ట్ చేస్తున్నానో వాళ్ళకే లేని ప్రాబ్లం మీకేంటి? వాళ్ళే సైలెంట్గా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా రోస్ట్ చేసుకోవచ్చు. రోస్ట్ చేయకుండా ఆప్షన్ ఒకటి ఉండిద్ది. ఆ ఆప్షన్లో వాళ్ళు వీడియో పెట్టుకోవాలి. అలా వాళ్ళు పెట్టలేదంటే రోస్ట్ చేయమనే కదా అర్థం. యూట్యూబే ఇస్తుంది ఆప్షన్. నేను ఈ మధ్యకాలంలోని కట్ వీడియోస్ అనేసి వాళ్ళకి క్రెడిట్ ఇచ్చినట్టు వాళ్ళది కట్ వీడియో అని అక్కడ పెట్టి, కట్ వీడియో కింద నా రియాక్షన్ పక్కన పెడుతున్నాను. నా రియాక్షన్ వీడియోస్కి ఈ మధ్యకాలంలోని నాకు బాగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. అది పక్కన పెడితే మెయిన్లీ ఏంటంటే నెగిటివిటీ పెరుగుతుంది. ఎందుకు? మీకు తెలియకపోతే తెలుసుకోండి. వెళ్ళి ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. యూట్యూబ్ గురించి మీకు క్లియర్గా మొత్తం వివరిస్తారు. స్పెసిఫిక్లీ వాళ్ళ గురించే వీడియో చేస్తున్నానండి. చదువుకోకుండా, నాలెడ్జ్ లేకుండా మీరు వచ్చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒకరు ఉన్నారు కదా, వాళ్ళు ఏది పడితే అది అనేద్దామని మీరు అనొద్దు. ఇఫ్ ఇన్ కేస్ నాదే ఏదైనా ఒక షార్ట్ వీడియో, ఏదైనా ఒక డబ్ స్మాష్దో లేకపోతే ఇంకో డైలాగ్స్ చెప్పేదో ఏదైనా వీడియో మీకు కూడా దొరికితే మీరు కూడా నాలాగే రియాక్షన్ వీడియోస్ చేసుకోండి. నో ఇష్యూస్. మీరు కూడా ఫేమస్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఒరిజినల్ క్రియేటర్ ఉంటారో వాళ్ళకి కూడా కొంత క్రెడిట్ వచ్చింది. ఇవన్నీ మీకు తెలుసుకోకుండా డైరెక్ట్గా వచ్చేసి మీరు సొంతంగా వీడియోస్ చేసుకోండి, వేరే వాళ్ళ వీడియోస్ పెట్టొద్దు. సొంతంగా మళ్ళీ కుట్టి అనే ఆవిడ, ఒక లేడీ ఆవిడ నాకు పెట్టింది ఎవరైతే ఉన్నారో ఆవిడే వాళ్ళ ఛానల్లో నాలాగా కట్ వీడియోస్ కూడా కాదు. అంటే యూట్యూబ్ ఏదైతే రూల్స్ పెట్టిందో ఆ రూల్స్కి లోపల కాకుండా రూల్స్ని అనుసరించి వాళ్ళ ఎవరైతే వేరే క్రియేటర్ వీడియోస్ డైరెక్ట్గా షార్ట్స్ వచ్చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేసేసింది. ఆవిడ వచ్చి మళ్ళీ నాకు చెప్తుంది, మీరు సొంతంగా వీడియోస్ చేసుకోండి, మీకు సిగ్గు లేదా? మీకు చెప్తున్నా, ఇంకొకసారి తెలిసి తెలియకుండా మీరు ఇలాగ కామెంట్స్ కానీ పెట్టినట్లయితే చెప్పు తీసుకొని సమాధానం చెప్పాల్సి వచ్చింది. సీరియస్లీ. ఎందుకంటే
తెలియకుండా మీరు ఏ కామెంట్స్ చేయొద్దు. మీరు చేయకపోయినా పర్వాలేదు, మీరు ఇంకో దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. వాట్ ఈజ్ వాట్ అనేది మీకు యూట్యూబ్ గురించి క్లియర్గా చెప్తారు. నేను యూట్యూబ్తోని 2 years నుంచి జర్నీ చేస్తున్నాను, నాకు తెలుసు. నేను ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు మీకేంటి ఇష్యూ? అలాగే నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళందరికీ ఇదే నా సమాధానం. మీరు నెగిటివ్ కామెంట్స్ చేసి మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. మీ ఐపీ అడ్రస్ క్లియర్గా మా దగ్గర ఉంటాయి. ఓకే, మేము కంప్లైంట్ చేస్తామంటే కానీ మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్తారు. ఓకే, సీరియస్గా చెప్తున్నాను నేను. మీకు మిడిమిడి జ్ఞానం యూట్యూబ్ ఓపెన్ చేసి ఏవో 2-3 వీడియోలు పెట్టుకొని లేదా 2-3 వీడియోలు చూసే మీకే ఇంత మిడిమిడి జ్ఞానం ఉన్న మీకే ఇంత ఉంటే, యూట్యూబ్లో ఉంటూ 2 years నుంచి యూట్యూబ్తో ట్రావెల్ అవుతున్నా నాకెంత జ్ఞానం తెలిసి ఉండాలి. ఓకే, నాకు అంతా తెలుసు అనట్లేదు. నేను తెలియకుండా ఏది చేయట్లేదు. నేనైతే వేరే వాళ్ళ వీడియోస్ నేను యూజ్ చేయట్లేదు. నేను వేరే వాళ్ళ వీడియోస్కి కట్ చేసి దానికి రియాక్షన్ ఇస్తున్నా. అది కూడా యూట్యూబ్ ఇచ్చే ఆప్షనే. అది ఎలాగో అది కూడా మీకు తెలియకపోతే వేరేగా నేను ఇంకో వీడియో చేస్తాను, మీకు కళ్ళు తెరిపిస్తాను, అది కూడా చెప్తాను. ఓకే, నేను నా యూట్యూబ్లో నేను ఇంత హార్ష్గా మాట్లాడింది ఎప్పుడూ లేదండి. అప్పుడెప్పుడో లైవ్స్ పెట్టినప్పుడు మాత్రమే ఇలాంటి కామెంట్స్ వస్తే అప్పుడు మాత్రమే ఇంత హార్ష్గా రియాక్ట్ చేశాను. ఇప్పుడు ఇంత హార్డ్గా రియాక్ట్ అవ్వడానికి కారణం అదే. మీరు సొంతంగా వీడియోస్ చేసుకోండి, వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేయొద్దు, మీకు సిగ్గు లేదా అని ఎవరైతే ఒక ఆవిడ పెట్టిందో ఆవిడకే చెప్తున్నా. అలాగే అందరికీ చెప్తున్నా, కట్ వీడియోస్ అనేవి యూట్యూబే ఆప్షన్ ఇచ్చింది. నేను రీసెంట్గా యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నవన్నీ షార్ట్ వీడియోస్ అన్నీ, మినీ వ్లాగ్స్ అన్నీ కూడా కట్ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబే ఆప్షన్ ఇచ్చింది. మీరు కట్ చేసి ఎవరి వీడియోకైనా మీరు రియాక్ట్ అవ్వచ్చు. అది యూట్యూబ్ రూల్స్ని అధిగమించినట్టు కాదు. అలాగే ఒరిజినల్ క్రియేటర్ కూడా దాని మీద రియాక్ట్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఒరిజినల్ క్రియేటరే వాడు ఆప్షన్ పెట్టుకున్నాడు, నా వీడియో ఏదైతే ఉందో, షార్ట్ ఏదైతే ఉందో దానికి ఎవరైనా రోస్ట్ చేసుకోవచ్చు అని వాడు ఆప్షన్ అక్కడ టర్న్ ఆఫ్ చేసుకోలేదు, ఆన్ చేసి పెట్టుకున్నారు. దానికి మీకేంటి? ఒరిజినల్ క్రియేటర్సే వచ్చి నాకు ఎవరు ఇప్పటి వరకు కంప్లైంట్ చేయలేదు, మీరు కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరైతే ఇట్లాగా తెలుసుకోకుండా వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ సమాధానం గట్టిగా చెప్పాల్సి వచ్చింది. నేను ఈ వీడియో చేయడానికి స్పెసిఫిక్ రీజన్ అదే. మీకు తెలియకపోయినట్లయితే తెలుసుకోండి. యూట్యూబ్లో చాలా రూల్స్ ఉంటాయి, అవన్నీ నేను ఫాలో చేస్తూనే యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నాను. అంత పెద్దగా రీచ్ అయిపోయిన వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. అంటే ఎట్లుందంటే యూట్యూబ్లో ఎవరికన్నా కొంచెం వ్యూస్ వస్తున్నాయి, కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అనగానే వారికి నెగిటివిటీ బాగా స్ప్రెడ్ చేయడం మొదలు పెడతారు. ఇంకా అంటే వాళ్ళకి ఎందుకు ఇంత సబ్స్క్రైబర్స్ అనేసి. నా షార్ట్ వీడియో చూసి ఏవైతే కట్ వీడియోస్ ఉన్నాయో ఆ కట్ వీడియో చూసి లాంగ్ వీడియో దగ్గరకు వచ్చి కామెంట్ పెట్టింది ప్రముఖురాల. ఇదే నీకు నా సమాధానం అన్నమాట. సీరియస్లీ నీకు తెలియకపోయినట్లయితే తెలుసుకో. మళ్ళీ ఆవిడ ఒక మతం తీసుకున్న ఆవిడలా ఉంది. ఆవిడ వీడియోస్ అన్నీ చూసా, చెక్ చేసా. మెయిల్ ఐడి నుంచి ఏదైతే యూట్యూబ్ క్రియేట్ అయ్యి ఉండిద్దో అది చెక్ చేసి ఆవిడకి కామెంట్ పెట్టా. ఆవిడ ఛానల్లోకి వెళ్ళి కూడా నేను కామెంట్ పెట్టా. స్పెసిఫిక్లీ అలాంటి వారి గురించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. యూట్యూబే ఆప్షన్ ఇచ్చింది. అలాగే ఎవరైతే ఓన్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళే టర్న్ ఆఫ్ చేసుకోకపోతే రోస్ట్ చేయొచ్చు అనే ఆప్షన్ అనేది యూట్యూబే ఇచ్చింది. యూట్యూబ్కే లేని ప్రాబ్లం మీకేంటి? ఒకవేళ ఇన్ కేస్ మీకు ప్రాబ్లం ఉన్నట్టయితే మీరు వెళ్ళి సొంత క్రియేటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని వచ్చి నా దగ్గర మాట్లాడమని చెప్పండి. అప్పుడు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదర్ దెన్ దట్ మీరు ఇలా తెలుసుకోకుండా మీరు కామెంట్స్ పెట్టద్దు. మీకు పెద్ద బాల శిక్ష పోస్ట్లో పంపించాల్సి వచ్చిందనమాట. ఎవ్వరికీ కూడాను నేను ఏవైతే కట్ వీడియోస్ అన్నీ చేస్తున్నానో అవన్నీ కూడా యూట్యూబ్ ఆప్షన్ ఇవ్వబట్టే నేను చేస్తున్నా. నా సొంతంగా నేను ఎవరో వీడియోస్ తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి పెట్టట్లా. అక్కడే యూట్యూబ్లోనే అక్కడే రియాక్షన్ ఇచ్చి అక్కడే పెట్టేస్తున్నాను అనమాట. నేను డౌన్లోడ్ చేసి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసి అలా చేయట్లేదు నేను. ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. ఇంకోసారి కామెంట్స్ పెట్టే ముందు ఆలోచించండి. ఓన్లీ నెగిటివ్ పీపుల్కి మాత్రమే చెప్తున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి కోసం కాదు ఈ వీడియో. మెయిన్ నెగిటివ్గా కామెంట్స్ చేసే వాళ్ళకి, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి. అండ్ దట్టు నేను ఆ కట్ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. సబ్స్క్రైబర్స్ నాకు పెరుగుతున్నారు, నా ఛానల్కి రీచ్ కావాలి కాబట్టి యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్తోనే నేను ముందుకు వెళ్తున్నాను. ఇది మీకు తెలియడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకోసారి ఎవరైనా
వీడియోకి కింద కామెంట్స్ పెట్టే ముందు ఆలోచించండి, లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. రిపోర్ట్ కంప్లైంట్స్ వరకు కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయొచ్చు. దీనికోసం సపరేట్ యాక్ట్ ఉంది. మీకు ఆ వీడియో కూడా చేయమంటే నాది కూడా చేస్తాను మీరు అడిగితే కానీ. ఓకే, మీకు నాకు తెలిసి ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నాను ఏంటో ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందే అనుకుంటున్నాను. అలాగే ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు అనుకుంటున్నాను. కుట్టి గారు మీకే ఈ మెయిన్ ఈ ఆన్సర్ ఈ సమాధానం. ఓకే, ఆవిడ పెట్టిన కామెంట్స్ అలాగే ఏవైతే నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయో నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఇప్పటి వరకు మీరు నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. Until then, stay tuned. Bye bye. Stay positive, stay healthy. Bye bye.